ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలు కూడా అనేక అద్భుతాలు సృష్టిస్తున్న పరిస్థితులలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ప్రపంచ క్రీడాకారుల సరసన భారతదేశంలోని క్రీడాకారులు కూడా నిలవాలని చెప్పి చిన్న చిన్న దేశాలు ఏ విధంగా అయితే పథకాలను సాధిస్తున్నాయో ఒలింపిక్స్లో కావచ్చు, ఇతరత్ర అనేక క్రీడలు కావచ్చు, ఆ విధమైన పథకాలను భారతదేశం కూడా సాధించాలని ఒక గొప్ప క్రీడా విధానాన్ని భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు తగ్గట్టుగా ఒక ప్రణాళికలను రచించుకొని వాటిని అమలు చేసే విధానంలో భాగంగానే ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ అని చెప్పడం జరిగింది. ఈ యొక్క క్రీడోత్సవం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని ఆణిముత్యాల లాంటి క్రీడాకారులను 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపున్న క్రీడాకారులను భాగస్వాములను చేసి వాళ్ళ లోపలున్న నైపుణ్యాన్ని గ్రామాల వారీగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని మండల స్థాయిలో పోటీలను నిర్వహించిన తర్వాత మండలాల్లో విజేతలైన టీములు తాలూకా స్థాయిలో, ఆ తర్వాత పార్లమెంటు స్థాయిలో వైభవంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, క్రికెట్ మరియు రన్నింగ్, ఈ 5 క్రీడాంశాలలో ఈ యొక్క పోటీలను నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. చాలామందికి ఆడాలని ఉంది, ఆడించే వాళ్ళు లేరు. చాలామందికి ఆడించాలని ఉంది, ఆడేవాళ్ళు లేరు. ఈ రెండింటిని సమన్వయం చేసి ఈ యొక్క టోర్నమెంట్ను విజయవంతం చేయాలని చెప్పి పార్లమెంటు స్థాయిలలో పార్లమెంటు మెంబర్, ఎక్కడ పార్లమెంటు మెంబర్ ఉంటే ఆ పార్లమెంటు మెంబర్ ఆధ్వర్యంలో, మరి మన మామనార్ పార్లమెంట్ నియోజకవర్గంలో డికే అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలను నిర్వహించడాన్ని క్రీడాకారులంతా కూడా ఒక సదవకాశంగా భావించి ఈ నెల 24 తారీఖు వరకు QR కోడ్ ఉంది. దాంట్లో వాళ్ళ యొక్క టీమును రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఏప్రిల్ 9 నుంచి 24 వరకు ఈ యొక్క క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. క్రీడా పోటీల్లో విజేతలైన వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడమే కాకుండా ప్రోత్సాహక బహుమతులను కూడా, అదేవిధంగా నగదు బహుమతులను కూడా ఈ యొక్క ఖేల్ మహోత్సవ్లో ఇవ్వడం జరుగుతుంది. సంసద్ ఖేల్ మహోత్సవ్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్రీడాకారులకంతా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా మక్తల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల క్రీడాకారులకు, అన్ని గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు వీలైనంత తొందరగా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, 24 తారీఖులోగా మీ యొక్క టీమ్స్ నమోదు చేసుకున్నట్లయితే ఆ తర్వాత పోటీలను మండల స్థాయిలో నిర్వహించి అన్ని సకల ఏర్పాట్లు చేసి ఈ యొక్క సంసద్ ఖేల్ మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తాం. ఆ తర్వాత విజేతలను మళ్ళీ కాన్స్టిట్యున్సీలో, తర్వాత పార్లమెంట్ లెవెల్లో, నియోజకవర్గం లెవెల్లో నిర్వహిస్తాం. కాబట్టి
ఈ యొక్క క్రీడా పోటీలలో పాల్గొనే జట్లను ఎంపిక చేయడం కోసం కూడా మరి మండలాల వారీగా ఒక టీంలను ఏర్పాటు చేయడమే కాకుండా ఒక కమిటీలను ఏర్పాటు చేయడం కాకుండా ఈ యొక్క పోటీలను నిర్వహించడానికి ప్రభుత్వ పరంగా ఉన్న పీఈటీల అందరి భాగస్వామ్యాన్ని కూడా మేము కోరుతున్నాం. వారందరూ కూడా ఈ యొక్క క్రీడాంశాలు నిర్వహించడంలో సహకారాన్ని అందించాలని చెప్పి ఆల్రెడీ పార్లమెంట్ మెంబర్ ద్వారా ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు లేఖ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టోర్నమెంటు నిష్పక్షపాతంగా ఒరిజినల్ క్రీడాకారులను ఎంపిక చేసే విధానంగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఎంపికలలో ఎవరి యొక్క రికమెండేషన్స్ కానీ ఇతరత్ర ప్రభావం కానీ ఉండదు. కాబట్టి డైరెక్ట్ ప్రధానమంత్రి సంస్థ ఖేల్ మహోత్సవ్లో ప్రతిభ చూపించిన క్రీడాకారుల యొక్క వివరాలన్నిటి కూడా డైరెక్ట్ నేరుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆనిముత్యాల లాంటి క్రీడాకారులు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కేంద్ర క్రీడా శాఖ మరియు అధికారుల దృష్టికి వెళ్ళినట్లయితే వారికి మరింత తర్ఫీదునిచ్చి ట్రైనింగ్నిచ్చి వారికి రాబోయే కాలంలో జాతి గర్వించదగ్గ దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా శిక్షణనిచ్చి మరి ప్రపంచ స్థాయిలో జరిగే అనేక క్రీడాంశాలలో వారిని ఎంపిక చేసి ఈ దేశానికి గౌరవం వచ్చే విధంగా, తద్వారా ఆ క్రీడాకారునికి గుర్తింపు వచ్చే విధంగా, తద్వారా ఆ యొక్క గుర్తింపు ద్వారా విద్యా విషయంలో కావచ్చు, క్రీడల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి చాలా చక్కటి ఖేల్ మహోత్సవ కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి మొదటగా మండల స్థాయి, తాలూకా స్థాయి, పార్లమెంట్ స్థాయి జరిగే ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనాల్సిందిగా, పాల్గొని వారి యొక్క ప్రతిభను చూపించాల్సిందిగా, తద్వారా మున్ముందు ఇంకా అనేక అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా భాగస్వాములు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మక్తల్ నియోజకవర్గం తరఫున ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న క్రీడాకారులంతా కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం.